ఆరోగ్య రహస్యం చూద్దాం. ఆరోగ్య రహస్యం ఎక్కడుందంటే సులభం చెప్పాడు ఈ మాట. సామెతల గ్రంథంలో మీకు మంచి పడి 4వ అధ్యాయం 22, 23 వచనాలు ఉంది ఇక్కడ. సామెతలు 4వ అధ్యాయం 22, 23. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము ఇచ్చును. ఒక నిమిషం ఆగమ్మ. దొరికిన వారికి, వాక్యం దొరికిన వాడికి ఏంటంటే ఈయన కూడా తిన్నాడు ఇక్కడ. సులభం కూడా వాక్యాలు తిన్నాడు, తిని మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? దొరికిన వారికి అంటే ఆల్రెడీ దొరికిన మాట ఎక్కడుంది? ఇర్మియాలో ఉంది. ఎక్కడుంది? 15వ అధ్యాయం 16వ వచనం. ఈ మాటలు నాకు దొరుకుగా అన్నందుకు దాని కంటిన్యూషన్. ఆయన తిన్నాడు, ఆయనకు ఆనందం వచ్చింది చెప్పాడు. ఈయన ఏమన్నా నేను తిన్నాను, నాకు ఆరోగ్యం వచ్చింది చెప్తున్నాడు. చూడండి, మళ్ళీ దొరికిన వారికి అవి జీవమును, మరి సర్వ శరీరం ఉండకు ఆరోగ్యం ఇచ్చును. వండర్ఫుల్ వర్స్. అంటే మనకు కాలు నొప్పి, ఏళ్ళు నొప్పి, గుండెదడ, ఆయాసం, బీపీ, షుగర్ పెరిగి, థైరాయిడ్ అంటున్నారు, దగ్గు అంటారు, ఇవన్నీ అంటాం కదా. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అంటారు, లివర్ ప్రాబ్లం, క్యాన్సర్ ప్రాబ్లం అన్నీ అంటుంటారు. కానీ బైబిల్లో పెనాషి అనేది ఒక పదం ఉంది ఇంగ్లీష్లో. పెనాషి అంటే సర్వరోగ నివారణి. సర్వరోగ నివారణి బైబిల్లో ఉంది. అంతేగాని మన మంత్రి సత్యనారాయణ లేకపోతే ఇంకా రకరకాల వాళ్ళు మనం అంటున్నాం. ఇది నోట్స్ క్రిస్టియన్స్ రాసుకున్నారు, నోట్స్ రాసుకున్నారు. ఆ బెన్న అక్కడ అన్ని చిట్కాలు అక్కడ ఒకే చిట్కా బైబిల్ ఉంది. ఏ చిట్కా అది? 4వ అధ్యాయం 22వ వచనం. దొరికిన వారికి అంటే వాక్యము తిన్న వారికి, దొరికిన వారికి అవి జీవం అంటే ఏంటి? 60-70 ఏళ్ళు జీవం బతుకుతామని. ఇది కాదు, నిత్య జీవనకి వెళ్తాం. దేవుని వాక్యం అంటే నిత్యం ఉంటుంది. అది మన పరలోకం వెళ్ళే వరకు ఈ వాక్యం అంతానే ఉంటుంది. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. ఈ 70 ఏళ్ళ వయసే కదండి, ఇంతవరకు కాదు, నిత్య జీవిస్తాడంట. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. అంటే నాకు ముక్కు నొప్పండి, కడుపు నొప్పండి అంటాం, కానీ ఏ నొప్పి ఉండదట. సర్వరోగ నివారణ వాక్యం అండి, గుర్తుపెట్టుకోండి, మీరు మర్చిపోకూడదు. 4:22 సామెతలు 534 పేజీలో ఉంది. కింద మళ్ళీ వెంటనే రాస్తున్నాడు చూడండి, 23 వచ్చిందమ్మా. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. ఎంత మంచి మాట. హృదయాన్ని భద్రం కాపాడుకోవట్లేదు మనం. ఇది ఒక హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధికలని అంటున్నాం, కానీ మనం హృదయాన్ని కాపాడుకోవట్లేదు. ఇష్టానుసారంగా మనం ఆలోచిస్తున్నాం. చెడు తలంపులు ఆలోచన నిండిపోతున్నాడు మనిషి అంతా. ఎవరి కుట్రలు, కపటాలు, మోసాలు జరుగుతున్నాయి. అధికార వ్యామోహం, డబ్బు వ్యామోహం, ఎవరినైతే కక్ష తీసుకోవటం, ఇవే నడుస్తుంది. కానీ ప్రశాంతంగా సమాధానంగా ఉన్న అందరితో అనేటువంటి ఆలోచన రావట్లేదు. కనుక దొరికిన వారికి చక్కగా నేర్చుకుని బయట చేయాలి. దొరికిన వారికి అవి జీవం అంటే 60-70 ఏళ్ళు కాకుండా నిత్య జీవనంలోకి వస్తున్నాం. వారి సర్వ శరీరం మనకు ఆరోగ్యం. మీరు ఎప్పటికి ఇంకా రోగం రాదు ఎక్కడ. ఇది కనుక రోజు మీరు ట్యాబ్లెట్ లాగా వేసుకుంటే మీకు రోగం ఏది రాదు. కళ్ళ నొప్పులు, కళ్ళు బయర్లు కమ్మటం కానీ, పార్శ్వ నొప్పి కానీ, తలదిరి పడిపోవటం కానీ, లంగ్స్ ప్రాబ్లం కానీ, ఊపిరాడకపోవటం కానీ, కీళ్ళ నొప్పులు కానీ ఏది రాదండి. మీరు నమ్మండి, వాక్యం సత్యం, నమ్మదగిన దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈ వాక్యంతో మనం బలపడదాం, దేవుడి వాక్యం. కాబట్టి వాక్యం తింటుందాం, బలపడదాం. మన పిల్లలకి వాక్యం బైహార్ట్ చేద్దాం. మీరు మీ కుటుంబాలు చక్కగా చల్లగా ఉంటాయి. రోగం మీకు దరిజారదు. దేవుని నామానికి స్తోత్రం.